సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు? నేను మా పేరెంట్స్తో కలిసి ఊటీకి వెళ్ళాలనుకుంటున్నాను. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అవునా? కానీ మాకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సమయం అస్సలు కుదరడం లేదు. అయ్యో, కానీ మన జీవితంలో అమ్మమ్మ తాతయ్యల స్థానం ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పుడు మనకు ఉన్న సమయంలోనే మన గ్రాండ్ పేరెంట్స్తో సమయం ఎలా గడపాలో తెలియచెప్పడానికి 4 మరియు 5వ తరగతి విద్యార్థులు మన ముందుకు రాబోతున్నారు. శుభోదయం మాస్టారు. పిల్లలు, ఈరోజును మనము డిఫరెంట్గా ప్లాన్ చేద్దామా? గుడ్. మీలో ఎంతమందికి మీ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇష్టమో చేతులెత్తండి. వెరీ గుడ్. అయితే సరే, ఈరోజు మీకెంతో ఇష్టమైన మీ గ్రాండ్ పేరెంట్స్ గురించి, మీరు వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారో, వాళ్ళతో ఎలా సమయాన్ని గడుపుతారో అన్ని విషయాలను రాయాలి. అయితే ఒక్క కండిషన్. ఏంటది సార్? మీరు ఏదైతే రాస్తారో అది నిజమై ఉండాలి. ఓకేనా? మరి ఓకే సార్. స్టార్ట్ రైటింగ్. టైమ్ అప్ నాన్న. నాకు చాలా నమ్మకం మీరంతా చాలా బాగా రాసుంటారని. ఈ ప్రాజెక్ట్ వర్క్ యొక్క రిజల్ట్ నేను టుమారో చెబుతాను. ఓకేనా? ఓకే సార్. సార్, నేను లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్. సార్, నేను ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సార్, మీ ముఖంలో ఏదో టెన్షన్ కనబడుతుంది. ఏమిటది? ఏదైనా సమస్య? సార్, ఎస్టర్డే నేను గ్రాండ్ పేరెంట్స్ గురించి ఒక ప్రాజెక్ట్ వర్క్ని కండక్ట్ చేశాను. అందులో మనీష్, శాన్వి ఇద్దరు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గురించి రాసిన లెటర్ చదివిన తరువాత నాకు దుఃఖం ఆగలేదు. అవునా? ఇలా ఇవ్వండి. అసలు ఏం రాశాడో చూద్దాం. వెంటనే మనీష్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి పిలిపించండి. నేను మాట్లాడుతాను. ఓకే సార్. హలో సార్. హాయ్ సార్, చెప్పండి. మనీష్ వాళ్ళ ఫాదరేనా సార్ మాట్లాడేది? ఎస్ సార్, చెప్పండి. ఏంటి విషయం? సార్, ప్రిన్సిపల్ సార్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఒకసారి స్కూల్కి వచ్చి సార్తో మాట్లాడండి. ఓకే సార్, తప్పకుండా ఇప్పుడే వస్తున్నాను. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, నేను మనీష్ వాళ్ళ ఫాదర్ని. ఏదో మాట్లాడాలన్నారు. దేని గురించి సార్? మా అబ్బాయి ఏదైనా తప్పు చేశాడా? అదేమీ లేదు సార్. మేము నిన్నటి రోజున గ్రాండ్ పేరెంట్స్ గురించి పిల్లల యొక్క అభిప్రాయాలను సేకరించాము. అందులో మీ బాబు రాసిన విషయాలను చదువుతుంటే మాకు దుఃఖం ఆగలేదు. అందుకే మిమ్మల్ని పిలిపించాము. అవునా సార్? ఇంతకు మా బాబు అందులో ఏం రాశాడు? మీరే చదవండి సార్. అయ్యో, నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను. చూసారా సార్, మీ ప్రవర్తన మీ పిల్లవాడికి ఎంత బాధను కలిగిస్తుందో ఒక్కసారైనా ఆలోచించారా? సార్, అలా అనకండి. నా తప్పును నేను తెలుసుకున్నాను. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. మనీష్ రాసింది నిజమే కదా? నా బిడ్డ బాధకు కారణం నేనేనా? అయ్యో, నన్ను కూడా మా నాన్న ఇంతే ప్రేమతో బాధ్యతతో పెంచింటారు కదా. ఆ విషయాన్ని నేను ఎలా మర్చిపోయాను?
నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఇంతకు మనీష్ తన గ్రాండ్ పేరెంట్స్ గురించి రాసిన లెటర్లో ఏముంది? మనీష్ వాళ్ళ ఫాదర్ చేసిన తప్పేమిటో, అతను ఎందుకు బాధపడుతున్నారో తెలుసుకుందామా మరి? ఎక్కడున్నావు మనవాడా? నేను ఇక్కడే ఉన్నాను, పట్టుకో చూద్దాం తాతయ్య. మనీష్, ఎప్పుడూ ఆటలేనా? నీకు స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు కదా నాన్న, అది పూర్తి చేసి తర్వాత ఆడుకోవచ్చు, సరేనా? అమ్మా, నేను ప్రాజెక్ట్ వర్క్ తర్వాత చేస్తాను ప్లీజ్. మామయ్య, కనీసం మీరన్నా చెప్పండి. మనీష్ ఆ ప్రాజెక్టును టుమారో స్కూల్లో సబ్మిట్ చేయాలి. అవునా, సరే నాన్న. మనీష్, ముందుగా నువ్వు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి తాతయ్య దగ్గరికి వస్తావంట. అప్పుడు మనిద్దరం కలిసి ఆడుకుంటామంట, సరేనా? సరే తాతయ్య. నాన్న, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది నాన్న? ఏం లేదు నాన్న, నాకు జాబ్లో ప్రమోషన్ వచ్చింది. అయితే అబ్రాడ్లో పోస్టింగ్ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అదేంటి నాన్న, ఇంత మంచి విషయం చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావా? మీరంతా సంతోషంగా వెళ్ళిరండి. నువ్వు మాతో రావచ్చు కదా నాన్న? ఈ వయసులో నేను అంత దూరం రాలేను, మీరు వెళ్ళిరండి. సరే నాన్న, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తాను, ఏమంటావు? సరే నాన్న, అక్కడ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారులే, నువ్వు బెంగ పెట్టుకోకు. సరే నాన్న. మా నాన్నను బాగా చూసుకోండి ప్లీజ్. అలాగే సార్, తప్పకుండా. నువ్వు ఎటువంటి బెంగ పెట్టుకోకుండా వెళ్ళిరా నాన్న, నేను ఇక్కడ క్షేమంగానే ఉంటాను. తాతయ్య, ఐ మిస్ యూ. ఏడవకు నాన్న, అందరూ క్షేమంగా వెళ్ళిరండి. నా మనవడు నాతో ఉన్నప్పుడు చాలా సరదాగా సంతోషంగా గడిపేవాడిని. కానీ ఇప్పుడు తన జ్ఞాపకాలే నన్ను వేధిస్తున్నాయి. నేను ఈ బాధని భరించలేను. దూరమైన తన మనవడిని కొడుకును తలుచుకొని మానసిక వేదనకు లోనై మాట్లాడలేని అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయాడు మనీష్ వాళ్ళ తాతయ్య. నాన్న, ఏమైంది? మాట్లాడు నాన్న. మీ నాన్నగారు మాట్లాడలేరు సార్, కోమాలోకి వెళ్ళారు. అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. చిన్నప్పటి నుండి నన్ను అల్లారు ముద్దుగా చూసుకున్న తండ్రిని దూరం చేసుకున్నాను. నేను చేసిన తప్పుని మీరెవ్వరూ చేయకండి. మనీష్ లెటర్లో ఏం రాశాడో తెలుసుకుందాం కదా. మరి శాన్వి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గురించి ఏం చెబుతుందో తన మాటల్లోనే తెలుసుకుందామా మరి? శాన్వి, నీకు నీ గ్రాండ్ పేరెంట్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. అవును సార్, చాలా ఇష్టం. నువ్వు గ్రాండ్ పేరెంట్స్ గురించి చాలా బాగా రాసావు నాన్న. నువ్వు ఏం రాసావో నీ మాటల్లోనే చెప్తావా మరి? ఓకే సార్, తప్పకుండా.
గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు మన జీవితాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తులు. వారు మనకు ప్రేమ, మద్దతు మరియు జ్ఞానాన్ని అందిస్తారు. కుటుంబ సాంప్రదాయాలు మరియు విలువలు నేర్పుతారు. మనకు మంచి సలహాలు ఇస్తూ మనకు మార్గదర్శకత్వంగా నిలుస్తారు. మనము వారితో సమయం గడపడం, వారి అనుభవాలను వింటుండడం మరియు వారి సలహాలను పాటించడం వల్ల మనం చాలా విషయాలను నేర్చుకోవచ్చు. అయితే మనం చేయాల్సింది ఒక్కటే, వారికి కాస్త సమయాన్ని కేటాయించడం, వారిని గౌరవంగా చూసుకోవడం. వాళ్ళు మన నుండి ఆశించేది. అయితే నా జీవితంలో మా తాతయ్య దూరమైన ఆ రోజును నేనెప్పుడూ మర్చిపోలేను. 2020వ సంవత్సరంలో మా తాతయ్య మరణించాడు. ఆయన లేని లోటును నా జీవితంలో ఇంకా ఎవరూ భర్తీ చేయలేరు. బాధపడకు తల్లి, నీకు మేమందరము ఉన్నాము. పసివాడై మెరిసాడే, మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే సరదాలో మునిగాడే, అలవారే వస్తుంటే ఇంకా మరిచాడే, మనసంతా వెలుగే ఇక చీకటేంది తెల్లారి నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే సరదాలో మునిగాడే. ఈ సందర్భంగా ఒక విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేంటంటే ప్రతి ఒక్కరూ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఎన్నో బాధ్యతలు, మరెన్నో ఒడిదుడుకులు మరెన్నో ఒడిదుడుకులు పడుతుంటారు. పిల్లల ప్రేమను పంచుకోలేక దూరం అవుతున్నారు. అదే ప్రేమను, అదే ఆప్యాయతను తన మనవరాలతో పంచుకోవాలనే ఉద్దేశంతో తాతయ్యలకు ఈ సందర్భంగా వారిని దూరం చేయొద్దని పిల్లలను కోరుతున్నాను. చూసిన తర్వాత మన లైఫ్లో మనం ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం గ్రాండ్ పేరెంట్స్తో ఎలా గడపాలో తెలుసుకున్నాను.